ఈ రాత్రికాల సమయంలో చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ రాత్రి మాట్లాడే విధంగా ఆయనకి మనం ఒక మంచి సమయాన్ని ఇచ్చి, మొదటి స్థానాన్ని ఆయనకి ఇచ్చి, మనం దేవుణ్ణి స్తుతించి దేవుని యొక్క మాటలు ఈ రాత్రి విందాం. నువ్వు ఏ పరిస్థితులలో ఈ యొక్క టీవీ ముందు కూర్చొని ఈ మాటలు వింటున్నావో, నీ జీవితంలో దేవుడు ఒక బలమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం కలిసి దేవుని సన్నిధిని ఆహ్వానిస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవా, ఈ స్థలంలోకి రండి నాయన. మీరు ఈ రాత్రి మాతో మాట్లాడండి యేసయ్య. మీరు మాట్లాడితేనే మేము బ్రతకగలము నాయన. మీరు మాతో ఉంటేనే మేము జీవించగలము తండ్రి. ఈ లోకంలో ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు యేసయ్య? ఈ రాత్రి మాతో మాట్లాడడానికి, మమ్మల్ని దర్శించడానికి మాకెవరు ఉన్నా ఎవరు లేకున్నా మాతో పాటు ఈ స్థలంలోకి రండి యేసయ్య. మా హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్నవాడవు కాబట్టి మాతో మాట్లాడండి. ఇదిగో నీ ప్రియ బిడ్డలతో మాట్లాడండి. ప్రతి హృదయంలో మీరు కార్యం చేయండి. మీ కృపను మా అందరిపై కృమ్మరించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి దేవుడు మనందరితో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్యని మన రక్షకుడిగా అంగీకరించవచ్చు. కొన్ని సమయాలలో దేవుణ్ణి పూర్తిగా నమ్మని, పూర్తిగా ఆయన మీద ఆధారపడని, పూర్తిగా ఆయన నాకున్నాడులే అని అనేక సార్లు మనసులో ఉన్నప్పటికీ ఆధారపడినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటాయి. ఎందుకంటే ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు పూర్తిగా దేవుణ్ణి, ఆయన మీద ఆధారపడబోతున్నావు, ఆయన నమ్ముకోబోతున్నావు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. యెహోషాపాతు రాజ్యం మీదకి యుద్ధము దిగినప్పుడు, దండు లేచినప్పుడు తన ప్రజలతో ఆయన ఒక మాట చెప్తున్నాడు, మన దేవుడైన యెహోవాను నమ్ముకునడి, మీరు స్థిరపరచబడదురని. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో యుద్ధం లాంటి ఇన్సిడెంట్స్, రెండవదిగా భయంకరమైనటువంటి పోరాటములు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, దేవుని సన్నిధిలో ఎదగలేనటువంటి అనుభవాలు ఎదురవుతున్న సమయంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రాత్రి నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అక్కడ యుద్ధము వస్తుంది, వ్యతిరేకత వస్తుంది, ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు. కానీ తన ప్రజలతో యెహోషాపాతు ఈ మాట అంటున్నాడు, మన దేవుడైన యెహోవాను మీరు నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. నమ్మటం అంటే ఈ రాత్రి మీ ముందు నేను కొన్ని మాటలు ఉంచాలని ఆశపడుతున్నాను. కొన్నిసార్లు మనం మనుషులు నమ్ముతాం, మోసపోతాం. స్నేహితులు నమ్ముతాం, మోసపోతాం. తోటి వారిని నమ్ముతాం, మోసపోతాం. కానీ మన జీవితంలో ఎవరితో మనం మోసపోయినా మనం ఎప్పుడు యేసయ్యతో మోసపోము దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన మోసం చేసే దేవుడు కాదు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మన జీవితాలు దుఃఖముతో ఉంటే తమాషా చూసే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు ప్రేమించిన వ్యక్తి నిన్ను మోసం చేయొచ్చు, నిన్ను ప్రేమించిన స్త్రీ నిన్ను మోసం చేయొచ్చు, నువ్వు కట్టుకున్న భర్త భార్య నిన్ను మోసగించవచ్చు, నీ ప్రియమైన బిడ్డలు లేదా తల్లిదండ్రులు, స్నేహితులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు మోసగించవచ్చు. కానీ నా యేసయ్య ఎన్నడూ ఆయన మోసం చేసేవాడు కాదు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎప్పుడు కూడా ఆయన త్రోసివేయలేదు దేవుని బిడ్డలారా. ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదు. అటువంటి దేవుడే. అందుకని యెహోషాపాతుకు తెలుసు తన దేవుడు ఎవరో, తన దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటో. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా తన ప్రజలని ఆ యొక్క పిలిచి వారందరితో ఈ మాట చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకునడి, మీరు స్థిరపరచబడతారు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ప్రజలు నమ్మితే మోసపోతాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆయన దుర్దశలో అంటే ఆ యొక్క దశ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనము దిగజారిపోతున్న టైంలో, అణగారిపోతున్న టైంలో ఆయన మనకి నిజంగా సహోదరుడిగా, తండ్రిగా, దేవుడిగా, రక్షకుడిగా, ముఖ్యంగా స్నేహితుడిగా ఉంటాడట. అందుకని దేవుడు మంచి దేవుడు, ఆయన మనల్ని విడువని దేవుడని ఈ సందర్భంలో నేను మీకే మాటని మీ ముందు ఉంచుతున్నాను. అందుకని అబ్రహాము తన జీవితంలో ఎవరి మీద తన ఆధారపడలేదు, ఎవరిని తన నమ్ముకోలేదు. కానీ మృత తుల్యమైతున్న శారా గర్భాన్ని తెర్చుటకు
తను నమ్మిన స్నేహితుడు, తను నమ్మిన తండ్రి శక్తిమంతుడని నమ్మాడు. అందుకని అబ్రహాము దేవుని నమ్మిన కాబట్టి అతడు నీతిగా ఎంచబడ్డ దేవుని బిడ్డలారా. మనం కొన్నిసార్లు నమ్ముతుంటాం, మనం కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడుతుంటాం. కొన్ని కలవరపడే సంఘటనలు ఎదురైనప్పుడు, కొన్ని ఇబ్బందికరమైన కొలిమిలోకి వెళ్తున్నప్పుడు, శ్రమ అనుభవంలోకి వెళ్తున్నప్పుడు మనం కలవరపడిపోయి దేవుడు విడిచిపెట్టాడేమో, దేవుడు వదిలిపెట్టాడేమో, దేవుడు ఏమయ్యాడా అనేటువంటి అనుభవంలోకి వెళ్తుంటాం. కానీ యుద్ధం ఉన్నా, శ్రమ ఉన్నా, కరువైన, ఖడ్గమైన, హింస అయినా, ఉపద్రవం అయినా పౌలు గారు చెప్పినట్టు మన జీవితంలో మనం దేవుణ్ణి నమ్మితే ఆయన ఏ సందర్భంలో కూడా మనల్ని విడిచిపెట్టడు. దేవుని బిడ్డరా, ఏ సందర్భం మనకి ఎదురైనా, ఏ పరిస్థితి మనకి ఎదురైనా మన దేవుడు నమ్మదగిన వాడు. నీవు నేను నమ్మదగని వారేమో కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డరా, అందుకని నీ జీవితంలో ఎవరెవరి మీద ఆధారపడ్డావు, ఎవరెవరినో నమ్ముకున్నావు, ఎవరో నీకు సహాయం చేస్తారనుకున్నావు. కానీ రాత్రి నేను నీకు చెప్పే శుభవార్త ఏంటంటే ఆయనను నమ్ముకో. ఏ విధంగా నమ్ముకుంటావు? ఏదో నమ్ముతున్నానని పెదవులతో చెప్పకు. ఏదో దేవుడని నమ్మాను, నేను ఆయన రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, నా పాప క్షమాపణ దొరికింది, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అనే ఆ దృక్పథంతో ఉన్నావేమో మంచిదే. కానీ నీ జీవితంలో ఏది జరిగినా ఆయన నమ్మదగిన వాడని నమ్మటమే దేవుని నమ్మటం. దేవుని బిడ్డలారా, వ్యతిరేకతలు ఎదురవుతున్న టైంలో థ్యాంక్ యూ జీసస్, దేవా నిన్ను నమ్ముతున్నానయ్యా, ఈ వ్యతిరేకతల మధ్యలో నాకెవ్వరూ లేరు గాని నా దేవుడు నీవే అని ఆయనను ఆశ్రయించాలి. అందుకనే లాజరు ఆ యొక్క చనిపోయినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణంలోకి, ఆ ఊరి గమని దగ్గరకు వచ్చినప్పుడు తన అక్క చెల్లెలతో ఈ మాట మాట్లాడుతున్నాడు, నీవు నన్ను నమ్మితే నా మహిమను చూస్తావు. రియల్లీ దేవుని బిడ్డలారా, మృత తుల్యమైనటువంటి ఆ యొక్క స్థితిని, లాజరు కుళ్ళు పట్టి మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్న లాజరుని ఆ యొక్క ప్రేత వస్త్రములతో బయటకు తీసుకొని వచ్చి ఆయనని సజీవుడిగా అప్పచెప్పుటకు నా యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ గర్భం మృతతుల్యం అవ్వచ్చు, డాక్టర్స్ చెప్తుండొచ్చు ఇక నువ్వు చనిపోతావు బ్రదర్, నీ యొక్క కుటుంబంలో అందరికీ కబురు చేయి, ఇక నీ పని అయిపోయింది, ఎందుకంటే నీ యొక్క రోగము ముదిరిపోయిందని అనేకులు నీతో చెప్తుండొచ్చు. కానీ ఈ రాత్రి నేను నీకు చెప్పే శుభ సందేశం ఏంటంటే నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఎటువంటి రోగమునైనా, ఎటువంటి బంధకాల్లోనైనా లేవనెత్తగల దేవుడు ఈ రాత్రి నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరి. అందుకని అబ్రహామట దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఏ విధంగా నమ్ముతున్నాడు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాడు. అనేకులు అడుగుతున్నారు, ఇంకా నీకు పిల్లలు లేరా, ఇంకా నీ పరిస్థితి ఏంటి, ఇంకా నీ స్థితి ఏంటి అని అందరూ హేళనాస్పదంగా మాట్లాడుతున్నారు. కానీ అబ్రహాం అంటున్నాడు, ఆ తండ్రి నేను నిన్ను నమ్ముతున్నాను, ఎప్పటికైనా నా జీవితంలో నువ్వు కార్యం చేయగలవని ఆకాశ నక్షత్రాలను చూచి తన బిడ్డలుగా ఆ యొక్క విశ్వాసపు నేత్రాలతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మృత తుల్యమైన శారా గర్భాన్ని, అబ్రహాము జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోవటానికి కారణం ఆ క్లిష్ట పరిస్థితిలో, ఆ ఉడిగిపోతున్న అనుభవంలో, ఆ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన అనుభవంలో, అది లేనిది ఇక జరగదన్న అనుభవంలో దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటున్నాడు అబ్రహాం. సహోదరి, నీ చెయ్యి జారిపోతుంది ఆ పరిస్థితి. కానీ రాత్రి ఈ దినము దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ యెహోషాపాతు రాజు తన ప్రజలందరితో అంటున్నాడు, ఎవరిని మీరు ఆధారం చేసుకోవద్దు, ఎవరిని నమ్మొద్దు, మన యుద్ధోపకరణాలను నమ్మొద్దు, మన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రిని నమ్మొద్దు, మన దగ్గర ఉన్న మనుషుల కెపాసిటీని నమ్మొద్దు, కానీ మన దేవుడైన యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన నమ్ముకుందాం అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా సహోదరి ధైర్యం తెచ్చుకో, నా సహోదరుడు ధైర్యం తెచ్చుకో. నీకు 20 లక్షల అప్పు ఉండొచ్చు, 25 లక్షల అప్పు ఉండొచ్చు, అప్పుల వలయంలో చిక్కుకొని పోయి ఉండొచ్చు, తీర్చడానికి దిక్కులేని స్థితి ఉండొచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, వ్యాపారంలో నష్టం కలగవచ్చు, కృంగిపోయిన అనుభవంలో ఉండొచ్చు, ఓడిపోయిన అనుభవంలో ఉండొచ్చు, ఇక నీ పరిస్థితి దిగజారిపోతున్న అనుభవంలో ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నేను నీకు ఇస్తున్న సందేశం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి నమ్ము, నువ్వు బాగుపడతావు. ఎలా నమ్ముతావు? ఇటువంటి స్థితిలోనైనా నన్ను లేవనెత్తగల దేవుడని నమ్ము, కానీ నువ్వు కృంగిపోవద్దు. శ్రమ దినమున కృంగిన ఎడల చేతకాని వాడివైపోతావు, పనికిరాని వాడివైపోతావు. ఇంకా అపవాది నిన్ను కృంగజేస్తుంటది, శత్రువు నీ చేత కాదులే, ఇక ఇది నువ్వు చేయలేవులే అని వాడు నీతో మాట్లాడుతుంటాడు. కానీ రాత్రి నా యేసయ్య అంటున్నాడు, నీకు పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు. ఏమనంటే
ఇప్పటి వరకు నీ జీవితం ఏమైనా పర్లా, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, ఇది మొదలుకొని నేను దీవించబోతున్నాను. ఒక వ్యాపారంలో నష్టపోయిన ఒక కుటుంబం ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రోగ్రాం చూస్తున్నారు. మీ వ్యాపారం అంతా నష్టపోయింది, లక్షల లక్షల అప్పుల్లో మునిగిపోయారు. ఈ రాత్రి నా యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? భయపడకు నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు సహాయం చేస్తా. ఎక్కడి నుంచి సహాయం చేస్తాడు దేవుడు? నమ్ము అంతే. ఆకాశ తూములు ఆయనవి, ఆయన పాద పీఠము భూమి, ఆయన సింహాసనము ఆకాశం. ఆయన అడుగు పెట్టే అడుగు, ప్రతి అడుగు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదం ఆయనవే. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది సహోదరి. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. ఈ రాత్రి నువ్వు ఎంత కృంగిపోయిన అనుభవంలో ఉన్నా, నీ కష్టం చేత ఒకవేళ రోజు రోజు ఇంకా నలిగిపోతున్నావు, ఇంకా కృంగిపోతున్నావు. పిల్లలకి భోజనం పెట్టడానికి శాలరీ సరిపోవట్లే, కుటుంబాన్ని పోషణకి ఏది సరిపోవట్లే, అనేక సార్లు నలిగిపోతున్నావు, హృదయంలో వేదన అనుభవిస్తున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. కానీ రాత్రి నా యేసయ్య అంటున్నాడు, నువ్వు పూర్తిగా నమ్ము. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను లేవనెత్తుతాను. నువ్వు బాగా పేదరికంలో నుండి ప్రోగ్రాం చూస్తున్నావు, చాలని ఆ యొక్క ఆర్థిక పరిస్థితి. రాత్రి యేసయ్య అంటున్నాడు, నీది కాదు, అది దేవుని యొక్క మహిమలో నుండి నీ అవసరం తీర్చబోతున్నాడు. ఆయన మహిమలో నుండి ఆయన నిన్ను దీవించబోతున్నాడు. ఆయన మహాదైశ్వర్యములో నుండి ఆయన కృపను నీకు ఇవ్వబోతున్నాడు. ఎంతో కష్టంతో మేము పరిచర్య ప్రారంభించినప్పుడు తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, ఎవరు సహాయం చేసేవారు లేరు. పరిస్థితులను బట్టి అప్పుల పాలై నిందలతో అవమానాలతో యేసయ్య పక్షంలో నిలబడినప్పుడు ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, బలపరిచేవారు లేరు, దగ్గర తీసుకునేవారు లేరు. దేవుని బిడ్డలారా, ఆ టైంలో చనిపోవాలి, ఎందుకు ఈ బ్రతుకు అని దేవుని సన్నిధిలో నేను, నా కుటుంబం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను, మీరు నా బిడ్డలు, ఆశీర్వాదం ఏంటో ఈ భూమి మీద మీ ద్వారా నేను చూపిస్తాను. ఎలా ప్రభా? మాకెక్కడి నుంచి దిక్కు లేదే, మాకెవరి సహాయం లేదే, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదే, మాకు ఏ ఆధారం లేదే, మేము నిరాధారంలో ఉన్నామే అన్నప్పుడు దేవుడు మాతో అన్నాడు, మీరు గొప్ప ఆశీర్వాదాన్ని కర్తలుగా నేను చేయబోతున్నాను, నన్ను ప్రేమించి వారిని ఆస్తి కర్తలుగా చేస్తానని ఆ వాగ్దానం మాకు చూపించాడు. ఈ లోక సంబంధ ఆస్తికే కాదు, పరలోక సంబంధ ఆస్తి కర్తలుగా చేస్తాను, నా పరిచర్యలో ముందుకు సాగండి అన్నాడు. భోజనం లేదు, నిందల అవమానాలలో, రెట్టింపు పోరాటంలో, శ్రమలలో కన్నీరు కారుస్తున్నాము, ఏడుస్తున్నాము, యేసయ్యను బ్రతిమలాడుతున్నాము. దేవుడు రోజు తన వాగ్దానాలతో మమ్మల్ని బలపరుస్తున్నాడు. ఎటువైపు నుండి ఈ లక్షల అప్పు తీరుస్తామనే ఆధారం మాకు లేదు, కానీ యేసయ్య మాకు ఒక వాగ్దానం చేశాడు, నా మహదైశ్వరంలో నుండి మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను, భయపడొద్దు, మిమ్మల్ని నేను తలగా ఉంచుతాను, తోకగా ఉంచును అన్నాడు. నిరాధారమైన ఆ టైంలో మా వాగ్దానాన్ని మేము నమ్మాం సహోదరి. మా దగ్గర ఎప్పుడు పరిచర్యలు ఎవ్వరూ లేని టైంలో ఒక్కరిద్దరుగా వస్తున్నప్పుడే దేవుడు మాకు అనేక పరిచర్యలు ఇస్తున్నాడని ఆ వాగ్దానాన్ని మా అదృశ్యమైన కళ్ళతో మేము చూసాం, విశ్వాసపు నేత్రాలతో చూసాం. మమ్మల్ని దూషిస్తున్న ప్రజల వైపు మేము చూడలేదు, మమ్మల్ని నిందిస్తున్న ప్రజల వైపు మేము చూడలేదు, కానీ మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుని వైపు మేము చూసాం, మమ్మల్ని లేవనెత్తే దేవుని వైపు మేము చూసాం. ఈ రోజు మేము బెల్లంపల్లి పట్టణంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప పరిచర్య జరిగించడానికి, అనేక దైవ సేవకులకి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండటానికి, అనేక సంఘాలు మేము కట్టడానికి, అనేక మంది వేల ప్రజలకి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండటానికి మమ్మల్ని లేవనెత్తిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, మమ్మల్ని లేవనెత్తిన దేవుడు, మమ్మల్ని బలపరిచిన దేవుడు, నిరాధారమైన స్థితిలో నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి మమ్మల్ని తీసుకొచ్చిన ఆ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈ రాత్రి నీతో ఒక ధైర్యం కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోయిన అనుభవంలో ఉన్నావు, ఎవ్వరు లేని అనుభవంలో ఉన్నావు, ముఖ్య స్నేహితులు నమ్మావు, కృంగిపోయావు, మోసపోయావు. కానీ మోసపోకుడి, దేవుడు విక్రింపబడ్డావు. ఈ రాత్రి ఇంతవరకు మనుషులు నమ్మావు, మోసపోయావు. కానీ ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, దేవుని నమ్ముకో, నువ్వు నా దగ్గరికి రా, నీ జీవితంలో నేను గొప్ప కార్యం చేస్తా, నేనే దానికి ప్రత్యేకమైన, నేను నా కుటుంబమే ప్రత్యేకమైన సాక్షి. దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలు ఒంటరి స్థితి అనుభవిస్తున్నప్పుడే
చక్కటి వాగ్దానాలతో ఏమీ కనపడని స్థితిలో ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయన్నట్టు ఆయన మాట్లాడుతుంటే మా విశ్వాసం అనేక మంది ప్రజలకి వెర్రితనంగా అనిపించింది, పిచ్చితనంగా అనిపించింది. కానీ ఆ వాగ్దానాలు ఈ దినాల్లో నెరవేర్చబడుతుంటే ఆ దినాల్లో దేవా నీవే నా దేవుడవు, నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా, నా తల్లి విడిచినా తండ్రి విడిచినా ఎవరు నన్ను విడిచిపెట్టినా నన్ను విడువని దేవుడవయ్యా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ఆదరించే దేవుడవయ్యా, విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు అని ఆయనను గట్టిగా ఆయన ఇస్తున్న వాగ్దానాలు పట్టుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చూడు, దేవుడు నేను మర్చిపోలేదు, ఆయన అరచేతిలో నేను చెప్పుకున్నాడు. ఎవ్వరు కూడా మన కుడి చేతిని మనం మర్చిపోము. ఆయన నిన్ను మర్చిపోతే తన కుడి చేతిని మర్చిపోయినట్టే. ఆయన కుడి చేతిలో ఎవరున్నారు? నువ్వున్నావు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఇప్పటి వరకు గడిచిన దినాల సంగతి వదిలిపెట్టేశాయి. ఈ రాత్రి నుండి నీ పరిస్థితులు ఎట్లయినా ఉండని, నువ్వే బంధకాల్లోనైనా వెళ్ళని, ఒకవేళ చేయి జారిపోతున్న స్థితిలోనే ఉండని, కానీ నీకు శుభవార్త. నా యేసయ్య నమ్మదగిన వాడు. ఆయన ఒక్క రాత్రి నేను హెచ్చించగలడు, ఒక్క క్షణంలో నీ బాష్ప బిందువులను తొడవగలడు. ఇదిగో నీ చీకటి గల నీ యొక్క కుటుంబంలోకి వెలుగు రాబోతుంది. రాత్రి మహిమాయుక్తమైన సన్నిధి నీ కుటుంబాన్ని కమ్ముకోబోతుంది. అబ్రహాము జీవితంలో ఇస్సాకునే నవ్వు వచ్చినట్లు నీ కుటుంబంలో సంతోషకరమైనటువంటి ఆశీర్వాదకరమైన తొలకరి కడవరి వర్షము దేవుడు కుమ్మరించబోతున్నాడు. నీ పరిచర్య సేవా జీవితంలో నీరుగారిపోతున్న అనుభవంలో నుండి ప్రభు నిన్ను లేవనెత్తుకోబోతున్నాడు. నా ప్రియ దైవ సేవకుడా, కృంగిపోవద్దు. ఈ రాత్రి మనం ఆశీర్వదించబడే రాత్రి, మన బంధకాలు తొలగిపోయే రాత్రి, మన మనస్ఫూర్తిగా యేసయ్యా నాతో పాటు ఉండయ్యా. అన్నీ ఉంటే అందరూ మనతో ఉంటారు, ఏమీ లేకపోతే ఎవ్వరు మనతో ఉండరు. కానీ దుర్దశలో ఉండేవాడు యేసయ్య ఒక్కడే నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక్కడు నీకు నాకుంటే చాలు. ఈ లోకం ఎవరు లేకపోయినా ఆయన మనల్ని పైకెత్తగలడు. కాబట్టి ఈ రాత్రి నాతో కలిసి ఈ ప్రార్థన చేస్తావా? మనం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ గృహంలోకి వస్తున్నాడు, నీ బెడ్రూమ్లోకి, నీ డ్రాయింగ్ రూమ్లోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ చేయి పట్టుకొని లేవనెత్తిపోతున్నాడు. రాత్రి మనం కలిసి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలు దుఃఖముతో, వేదనతో, కన్నీటితో, బంధకాలలో సమస్యలు నీ మీద ఆనుకుంటున్నారు. ఈ వర్తమానం విని దేవా నిన్ను నమ్ముకుంటున్నారయ్యా. ఈ రాత్రి వారి బంధకాలు తొలగిపోవునుగాక. అబ్రాహాము జీవితం మృతతుల్యమైనప్పుడు శారా గర్భాన్ని తెరిచి నేను గొప్ప దేవుడని రుజువుపరుచుకున్నావు. అదేవిధంగా బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించి నేను గొప్ప నామాన్ని రుజువుపరుచుకున్నావు. యేసయ్యా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి? నీవు మాకుండగా ఈ లోకంలో ఎవరు ఏది అక్కర్లేదయ్యా. ఎవరు విడిచినా విడువని దేవుడవయ్యా. ఎంతో మంది బిడ్డలు అనాథలుగా, దిక్కులేని వారిగా, ఒంటరితనములో ఈ యొక్క ప్రసంగాన్ని, ఈ వర్తమానాన్ని చూస్తున్నారు. యేసయ్య వారి చేతులు పట్టుకో తండ్రి. వారి కన్నీరుతుడు నాయన. నిరాధారముగా ఉన్నారు, బిడ్డలకి ఆధారం లేదయ్యా. కృంగిపోయిన అనుభవంలో ఉన్నారు ప్రభా. వారి గృహంలో కన్నీరు, దుఃఖము, వేదన ఉంది యేసయ్య. ఇప్పుడే నేను నమ్ముతున్నాను యేసయ్య, నువ్వు వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నావు. వారి కన్నీరుని తొడవబోతున్నావు, వారి బాష్ప బిందువులు తొడవబోతున్నావు. పడకల మీద ఉన్న నీ బిడ్డలని యేసు నామములో లేవనెత్తబోతున్నావు ప్రభా. ప్రతి రోగాలు, బంధకాలు, వ్యాధులు, చీకటి శక్తులను మేము గద్దిస్తున్నాం యేసు నామములో. మేము మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభా. ఈ రాత్రి నీ బిడ్డలందరిపై కూడా నీ కృపను కుమ్మరించబోతున్నావు, నీ మహిమనుంచబోతున్నావు. ప్రతి కుటుంబంలోకి వెళ్తున్నావు యేసయ్య. వారిని గట్టిగా హత్తుకుంటున్నావు, వారిని ముద్దు పెట్టుకుంటున్నావు, వారిని లేవనెత్తబోతున్నావు, వారి బాష్ప బిందువులను తొడవబోతున్నావు. నీకే మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మా అందరితో మీరున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.